తెలంగాణ గొర్రెల పంపిణీ కేసులో కీలక మలుపు తిరిగింది. అవకతవకలో జాయింట్ డైరెక్టర్ హస్తం ఉన్నట్లుగా ఏసీబీ గుర్తించింది. ఇప్పటికే 4 ప్రభుత్వాధికారులు అరెస్ట్ అయ్యారు. 3 రోజుల పాటు విచారించిన ఏసీబీ జాయింట్ డైరెక్టర్ పాత్రపై విచారణ బయటపెట్టినట్లుగా తెలుస్తుంది. తెలంగాణ గొర్రెల పంపిణీ కేసులో కీలక మలుపు తిరిగింది. అవకతవకలో జాయింట్ డైరెక్టర్ హస్తం ఉన్నట్లుగా ఏసీబీ గుర్తించింది. ఇప్పటికే 4 ప్రభుత్వాధికారులు అరెస్ట్ అయ్యారు. 3 రోజుల పాటు విచారించింది ఏసీబీ జాయింట్ డైరెక్టర్ పాత్రపై విచారణలో బయటపడ్డట్లుగా తెలుస్తోంది. తెలంగాణ గొర్రెల పంపిణీ కేసులో కీలక మలుపు తిరిగింది. అవకతవకలో జాయింట్ డైరెక్టర్ హస్తం ఉన్నట్లుగా ఏసీబీ గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఇప్పటికే 4 ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేసినటువంటి ఏసీబీ అధికారులు తాజాగా ఈ మొత్తం గొర్రెల పంపిణీ వ్యవహారంలో అందులో పనిచేస్తున్నటువంటి జాయింట్ డైరెక్టర్ హస్తం ఉన్నట్టుగా అయితే గుర్తించారు. ఇందుకు కావాల్సినటువంటి పూర్తి స్థాయి సమాచారం అంతటినీ కూడా రాబట్టినటువంటి అధికారులు ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది అనే దాని మీద ఒక విచారణ చేపట్టిన తర్వాత మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు తెలియకపోలేదు. 3 రోజుల పాటు విచారించిన తర్వాత ఏసీబీ విచారణలో ఈ జాయింట్ డైరెక్టర్ ప్రమేయం ఉంది అని గుర్తించినటువంటి ఏసీబీ ఇక పైన ఆయన కూడా అరెస్ట్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఒకటి గొర్రెల పంపిణీ కేసులో ప్రధానంగా ఇప్పుడైతే వ్యవహారం తెర మీదకి వచ్చిన తర్వాత ఫస్ట్ కొంతమంది అంటే అక్కడ లోపల పనిచేస్తున్నటువంటి ఉద్యోగులలో 4 అరెస్ట్ చేశారు. వన్స్ వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని తమ కస్టడీలోకి తీసుకుని విచారించినటువంటి క్రమంలోనే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి జాయింట్ డైరెక్టర్ ప్రమేయం కూడా ఉంది అని గుర్తించినటువంటి అధికారులు జాయింట్ డైరెక్టర్ కూడా ప్రస్తుతం విచారించబోతున్నారు. ఆయన కూడా ఈ మొత్తం కేసులో కూడా ఆయన మీద కూడా కేసు నమోదు చేయబోతున్నారు. కాబట్టి చూడాలి నెక్స్ట్ ఇంకా ఎవరెవరి ఉంది ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉంది అనేది మాత్రం చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు.